వాళ్ళు నాగం పట్టినారు. ఒక ధర్మం, ఒక న్యాయం మీకు తెలియాలి. గొర్రెలు అంటే ఈ కాంగ్రెస్ గొర్రెలకు తెలియలే. చంద్రబాబు నాయుడు అంటే వేధిస్తున్నాడు. ఎవడు వేధిస్తుండే? నువ్వు చక్కటి మనిషి అని చెప్పి నేను వేధిస్తున్నా. ఓటుకు నోటు దొంగతనం చేసింది నిజం కాదా? నువ్వు పంపితే ఒక పుట్టరకాని గారు తెచ్చేవాడు దొరికే, అది అబద్ధమా? నిజం కాదా? ఆ దొంగతనంలో నీ పాత్ర లేదా? నీ వాయిస్ రికార్డు లేదా? ఉన్నదా లేదా? మరి నే వేధిస్తున్నారు బిడ్డ. చంద్రబాబు నాయుడు అంటాడు నేను అడిగిన కేసీఆర్ శోభతుందామని. తెలుగు వాళ్ళ తెలుగు పేరు మీదనే కదా మా కొంప ఊచుకున్నది. తెలుగు తల్లి, తెలుగు భాష అనే 60 ఏళ్ళు మమ్మల్ని దోచుకున్నది ఆ నిశాలనే కదా. ఈ పుల్లగా మాట్లాడి నేను దోస్తి కలుతామని చెప్పిండు చంద్రబాబు నాయుడు. నీతో కొత్త చిచి బతుకుండగా కూడా కలవం. నీ అడుగు పడితే పచ్చని చెట్టు కూడా భస్మం అయిపోతుంది. అంత దరిద్రం ఐరన్ లెక్కు నీది. మళ్ళీ నీ దోస్తి మాకెందుకు? మేమేదో మా సంసారం మేము చేసుకుంటున్నాం, మా బతుకు మేము బతుకుతున్నాం. ఈయనతో పొత్తు కలిసేది ఉండే, పొత్తు కలవకపోతే మా కూటమి వచ్చిందంటాడు. మా కూటమా దా ఈ మా కూటమి సంగతి నీకు జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీ దమ్మేందో మా దమ్మేందో తేల్చుకుందాం. ఇలా ఎన్నికల రంగంలో దూకినాం. ఈ పిట్ట బెదిరింపులకు భయపడేవాళ్ళు ఎవరు లేడు. అందువల్ల ముందుకు పోదామని